మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టార్ట్ చేయడం జరిగింది. వివిధ వార్డులో ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని కంప్లీట్ దశ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఈ వార్డుకు సంబంధించి దాదాపుగా మొత్తం గత 2 కోట్లకి మనకి జనరల్ ఫండ్ 15 ఫైనాన్స్ సంబంధించి వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని టెండర్స్ అయిపోయి మళ్ళీ వాటిని కూడా ప్రోగ్రెస్లోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన సాధారణ సమావేశంలో దాదాపుగా అన్ని వార్డులకి సంబంధించి 13.5 కోట్ల జనరల్ ఫండ్ ద్వారా వివిధ డెవలప్మెంట్ డ్రైన్స్ కావచ్చు, రోడ్స్కి సంబంధించి ఈరోజు పెద్ద మొత్తంగా మనం ఆమోదం కోరుతున్నాము. కౌన్సిల్ని ఈరోజు తీసుకొచ్చి ఈ కౌన్సిల్ సమావేశంలో వచ్చిన వెంటనే వీటిని ఇమ్మీడియట్గా ఫర్దర్ స్టెప్స్ తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని డెవలప్మెంట్ సైడ్ తీసుకోవడానికి స్టాఫ్ని అందరినీ ముందుగా అలర్ట్ చేస్తూ వర్క్స్ని ప్రోగ్రెస్లో తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా శానిటైజేషన్కి సంబంధిత అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. తర్వాత లైట్స్, సెంట్రల్ లైట్స్ ఆల్రెడీ ఈరోజు ఒక దాదాపు 3 డేస్గా వర్క్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా లైట్స్ ఎక్కడ కంప్లైంట్స్ ఉన్న సంబంధిత కౌన్సిలర్ కంప్లైంట్ తీసుకొస్తే వాటిని కూడా రిపేర్ చేయడం జరిపించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. ఇంకా వాటర్కి సంబంధించి ఆల్మోస్ట్ 2 to 3 డేస్ గ్యాప్స్తో ప్రతి వార్డులోనూ నీళ్ళు వెళ్తున్నాయి. ఇంకా ఎక్కడైనా సమస్య ఉంది అని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చిన లేదా ఎక్కడైనా మీకు ప్రాబ్లం ఉందని చెప్పిన వాటిని కూడా రెక్టిఫై చేసి ప్రజలకి వాటర్ సప్లైలో ఎక్కడ సమస్య లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉన్న కౌన్సిలర్లు దయచేసి ప్రతి ఒక్కరూ విజిట్ చేసి వాటికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి అవైలబిలిటీలో సర్వీస్ ఇచ్చేదాకా కోరుకుంటున్నాం. వరకు నీది ఉండేమంటారు, రాత్రిలో కూడా చేస్తున్నారు. నేను అడుగుతున్నది మాస్టరు లీడర్లకు ఏం పని? ఎఫ్ఎన్ దగ్గర వచ్చి వాళ్ళకి ప్రజెంట్ ఇది వీళ్ళకి ఆబ్సెంట్ ఏం పని? ఎవరు చేయాల? ఎవరైతే వీళ్ళు శానిటరీకి సంబంధించినారో వీరు క్షేత్రస్థాయిలో ఇద్దరు వాళ్ళ కింద ఎన్ని మాస్టర్లు వస్తాయి? మరి ఎంతమంది ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు? ప్రతిరోజు వాళ్ళు ఏం చేయాలి? రికార్డ్ అనేది రికార్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫ్ఎన్ దగ్గర 10 రోజుల ముందో 15 రోజుల ముందో మనం పెడతాం శాలరీ. అది పెట్టింది కూడా గౌరవ చైర్పర్సన్కి చూపించాలా. మరి ఒక కమిటీ మాత్రం కూడా వేయండి మేడం. మేడం పనిచేస్తున్నారు, మేడం దగ్గర అవుతారు క్షేత్ర స్థాయిలో మీకుందన్న సిబ్బంది. ఇంతకు ముందు కూడా దాదాపు 187 మందికి 87 మందిని వర్కర్ను పెట్టకుండా ఒక్కొక్కరి పైన 12,000 కొన్ని లక్షల కార్మికులు దోపిడీ జరిగింది మేడం. ఆ రోజు కూడా ఓపెన్ ఎంక్వైరీ చేయించినాం. ఏ రోజు కూడా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కార్మికుల కోసం ఎప్పుడు కూడా మేము ముందు ఉండేవాళ్ళం. కార్మికుల కష్టాన్ని కాసు రూపంలో మార్చుకొని ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అవి జరగవు. పెద్ద పెద్ద అధికారంలో ఉన్నప్పుడు కూడా చైర్పర్సన్ నిలబెట్టాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంక్వైరీ చేయించాం. మరి స్టేట్ ఆఫీసర్ల వరకు కూడా ఇదే మున్సిపాలిటీకి తెప్పించి ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీలో అవకతవకలు కూడా చేశాం మేడం. 187 మందికి 87 మందిని వర్కర్లను పెట్టకుండా ఒక్కొక్కరి పైన 12,000 రూపాయలు వసూలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని లక్షలు ఒక నెలకు జరిగినాయి. అలా దోపిడీ జరగకూడదని 279 జీవో తెచ్చినారు. అలా దోపిడీ జరగకూడదు. కాంట్రాక్ట్ కింద లేబర్స్ ఉండకూడదు. డైరెక్ట్గా వాళ్ళ నెల జీతం అకౌంట్లో పడే విధంగా చేస్తున్నా కానీ ఈరోజు మళ్ళీ ఇవి శరామామూలు అయిపోయినాయి మేడం. ఇక లీడర్లు ఏముండాలా? వాళ్ళ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. శానిటైజ్ వాళ్ళకు ఈ మాస్టర్ దగ్గర వాళ్ళకి ఏం పని? ఎఫ్ఎన్ దగ్గర రిజిస్టర్ చేసేటప్పుడు నెలలో ఎన్ని అబ్సెంట్లు ఉన్నాయి, ఎన్ని ప్రజెంట్లు ఉన్నాయి, వాళ్ళు శాలరీ రాసేస్తాను వాళ్ళకి ఏం పని? వీళ్ళు ఏం చేస్తున్నారు మేడం? ఎందుకు వీళ్ళు వాళ్ళకంతా లోపడిపోయినారు చెప్పండి. మీకు వాళ్ళకి సంబంధం ఏమైంది? కార్మికులు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కార్మికులు కానీ కార్మిక లీడర్లకు కానీ మేము వ్యతిరేకం కాదు. కార్మిక ట్రేడ్ యూనియన్ లీడర్ నేను కూడా ప్రజెంట్ లారీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను విద్యార్థి దశలో నుంచి విద్యార్థి దశ పక్కన వచ్చిన నుంచి లారీ వర్కర్స్కి సెక్రటరీగా ఉన్నా. ఈ రోజు కూడా కొన్ని ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నా. ట్రేడ్ యూనియన్లకు మేము వ్యతిరేకం కాదు, కార్మికులకు వ్యతిరేకం కాదు, కార్మికుల నాయకులకు వ్యతిరేకం కాదు. చేసే విధానానికి కార్మిక శ్రమను దోచుకునే దానికి మేము వ్యతిరేకం. కాబట్టి ఇవన్నీ క్షుణ్ణంగా కమిషనర్ గారు మీరు దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలా. ఎవరైతే పేద కార్మికుల దగ్గర, దళితుల దగ్గర, దళిత మహిళల దగ్గర ఈ శ్రమ దోపిడీ చేసి భయపెట్టించి డబ్బు తీసుకున్నారో నేను మీకు అడ్రస్ ఇస్తా. మీరు మేడము ఇద్దరు ఎవరన్నా సంబంధించిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు రికవర్ చేయించాలి మేడం. లేదంటే వచ్చే మీటింగ్లో వేరే విధంగా నేను స్పందించాల్సి వస్తుంది మేడం.
మీకు గౌరవం ఇస్తున్నా మేడం, కమిషనర్ గారికి గౌరవం ఇస్తున్నా. ఎందుకంటే మీరు అలాంటి పనులకు ప్రోత్సహించేవాళ్ళు కాదు. మేడం కూడా కష్టపడే వాళ్ళు కార్మికుల శక్తిని దోచుకునే తత్వం కాదు. కాబట్టి ఎవరో పొరపాటు వల్ల కార్మికుల కష్టాన్ని దోచుకునే దానికి మనం బాధ్యులు కాకూడదని మీ దృష్టికి తెస్తున్నా మేడం. మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు ఏవైతే కార్మికులు తీసుకున్నారో నేను ఇస్తాను మీకు. మీరు ఎంక్వైరీ అయ్యింది ఆ డబ్బులు రికవర్ చేసి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మేడం. ఇంకో మీటింగ్లో ఇదే విధంగా అయితే నేను ఉపేక్షించాను మేడం, చెప్తున్నా. మీకు వీడియో కాల్ పెట్టమని మేడం, వీడియో కాల్ పెట్టమనండి రూట్ మ్యాప్తో సహా ఎక్కడెక్కడ ఏ టైంకి వాళ్ళు అటెండ్ అయినారు, వాళ్ళు మస్టర్ వేస్తా అనేది వీడియో కాల్ పెట్టమనండి. మీకు రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ కావాలంటే మీరు చూసుకోండి. టైమింగ్తో పాటే పెట్టమనండి. దాంట్లో ఆప్షన్ ఉంది మేడం, ఏ మస్టర్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కాలనీ అది చూపిస్తుంది. ఆప్షన్ ఉంది దాంట్లో, టైమింగ్తో సహా రూట్తో సహా చూపిస్తుంది. వాళ్ళిద్దరు తెల్లారు అటెండ్ ఎక్కడెక్కడ వేస్తాడారు. ప్రతిరోజు ప్రజెంట్ ఆఫ్సెట్లు మీ దృష్టికి తెమ్మని మీకు ఇమ్మనండి. ఈరోజు 270 మంది కార్మికులు 35 వార్డులలో 6 తాళ్ళు వీళ్ళు మస్టర్ వేస్తారు కదా. 6 తాళ్ళ ఎన్ని ఆబ్సెంట్లు అయినా ఎన్ని ప్రజెంట్లు అయినాయి. తెల్లారు వేస్తారు మస్టర్, మధ్యాహ్నం వేస్తారు. తెల్లారు ఎవరు ప్రజెంట్ అయింది, మధ్యాహ్నం ఎవరు ఆబ్సెంట్ అయింది కూడా మీ దృష్టికి తెమ్మని. మీ ద్వారా పోతే ఎఫ్ఎన్ జీతాలు రాయమని. ఏదో అని కష్టం కార్మికుల కష్టం దోచేస్తే మొత్తం ఊరుకునే ప్రసక్తి లేదు మేడం. 840 సోపులు. ఏం సోపులు? రిన్ సోపు ఒక రేటు ఉంటుంది, విమల్ ఒక రేటు ఉంటుంది. కానీ 840 1,17,900 అంటే కటిక దారిద్ర్యంలో నివసిస్తున్న నివసిస్తున్న శానిటేషన్ కార్మికులు. వీళ్ళు ఉదయం వర్షం వచ్చినా మంచు వచ్చినా బంద్ ఉన్నా కరోనా ఉన్నా మన 2,33,000 కుటుంబాలు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలో. దాదాపు 2 లక్షల జనాభా ఉంది. వీళ్ళందరికీ ఉదయం 5 గంటలకే మస్ట్ వేసుకొని చలిలో పోతారు. అది ఇంతవరకు ఎప్పుడో మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఒకసారి 2 సార్లు పిలిచి ఇదే కౌన్సిల్ హాల్లో ఈ పారిశుద్ధ కార్మికులకి ఇస్తున్న నూనెలు కానీ సోపులు కానీ గ్లోజెస్ కానీ షూలు కానీ బట్టలు కానీ ఏదైనా టెండర్ ద్వారా వచ్చింది ప్రతి ఒక్కటి స్టాక్ రూమ్లో పెట్టి కౌన్సిల్ పిలిపించి వారి సమక్షంలో ఇదో ఈ సంవత్సరానికి సరిపడి సోపులు ఇన్ని వచ్చాయి, నూనెలు ఇన్ని వచ్చాయి, బట్టలు ఇన్ని వచ్చినాయి, షూలు ఇన్ని వచ్చాయి, గ్లోజెస్ ఇన్ని వచ్చాయి అని మాకు చూపించేవాళ్ళు. అధ్యక్ష మాకు టెండర్లో ఏదైతే వాళ్ళు కోట్ చేశారో ఆ కంపెనీ ఆడు ఉందా లేదనేది మేము చూసుకునేవాళ్ళం. ఇదే కౌన్సిలర్లో పిలిపించేవాళ్ళు, అందుబాటులో ఉండే కౌన్సిలర్లు కూడా వచ్చేవాళ్ళు. మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదే కానీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించింది కానీ మున్సిపాలిటీకి సంబంధించిన విద్యుత్ పరికరాల విషయంలో కానీ లేదు ఇతర ఏమన్నా కొనుగోలు విషయంలో కానీ ఎక్కడ కూడా ఈవెన్ క్వాలిటీ మెయింటెనెన్స్ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ఏ రోడ్డు కాలవని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో చెక్ చేస్తున్నప్పుడు కూడా మరి ప్యానల్ కమిటీలో హెడ్ మాస్టర్ కమిటీ అని అదేవిధంగా మరి ఈ యొక్క దీంట్లో కాంట్రాక్టర్కి సంబంధించిన కమిటీ అని ఈ విధంగా కమిటీల వాళ్ళకి చెప్పి వాళ్ళ సమక్షంలో చేసేవాళ్ళు. అధ్యక్ష ఇప్పుడు 840 1,17,090 ఏ సోపు 294 లీటర్లు. మరి కొబ్బరి నూనె మాకంటే మహిళలు మీకే ఎక్కువ బాగా తెలుసు. కొబ్బరి నూనె విషయానికి వస్తే ఏ కంపెనీ వాడుతున్నారు? 4,17,690. ఇక్కడ చూస్తే గోవర్ధన అని వచ్చింది. మరి ఇక్కడ కంపెనీ ఎందుకు మరి పొందుపరచలేదు అధ్యక్ష? ఏ సోపు ఏ కంపెనీ, అదేవిధంగా ఏ కొబ్బరి నూనె వాడుతుంది? కొబ్బరి నూనెలు అనేక రకాలు ఉన్నాయి. లోకల్లో ఇక్కడ కూడా పంచదర్శిమ కాడ కూడా కొబ్బరి నూనె తయారు చేస్తారు. కేరళలో కూడా కొబ్బరి నూనె చేస్తారు. కేరళలో కొబ్బరి నూనె తయారు చేసేదానికి ఇక్కడ తయారు చేసేదానికి ఎంతో వ్యత్యాసం ఉంది, నాణ్యతలో కానీ డబ్బుల రూపంలో. మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా కనపరిచారో తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరి ఏదైనా టెండర్లో నీట్గా ఉంటుంది. ఈ 840 ఏ కంపెనీకి సంబంధించినవి, అదేవిధంగా 294 లీటర్లు, అదేవిధంగా 2040, అదేవిధంగా 714 లీటర్లు. 2040 సోపులు 714 లీటర్లకు 4,17,690 రూపాయలు. 840 సోపులకు 294 లీటర్లకు 1,17,990 రూపాయలు. ఏ కంపెనీ వాడుతున్నారు? మరి ఎందుకు ఇక్కడ కంపెనీ ఇది కనపరచలేదని కూడా తమ ద్వారా. మరి ఇంకోటి అధ్యక్ష, మరి ఇక్కడేమో ఫస్ట్ అంశంలో 28/11/2024 ఇచ్చిన ముందస్తు ఆమోదంకు రాటిఫై చేయడం కానీ అంటుంది. మరి 11వ నెలలో ఈ విషయము తమ దృష్టికి వస్తే 12 నెలల కౌన్సిల్ జరిగింది, ఈరోజు జనవరిలో కూడా జరుగుతుంది. మరి కౌన్సిల్కి తేకుండా ఎందుకు ముందస్తుకు చేస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు 10 ఈడ ఒకటి పెట్టారు 10 రోజుల ముందని. 10 రోజుల ముందంటే ఒకవేళ ఇప్పుడు కౌన్సిల్కి వస్తుంది బాగానే ఉంది. ఈ అజెండాలో చాలా ఉండాలి అధ్యక్ష రాటిఫికేషన్. అసలు రాటిఫికేషన్ అనే దానికి గౌరవ కమిషనర్ గారిని ఒకసారి రూల్ పొజిషన్ ఈ సభకు కౌన్సిల్కి చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. విపత్తు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఏదన్నా అగ్నికి ఆహుతి అయినప్పుడు
ఎమర్జెన్సీగా కౌన్సిల్ మీటింగ్ పెట్టి కౌన్సిల్ ఆమోదం తీసుకొని ఆ పని చేయలేరు కాబట్టి ప్రజలకు ఆడ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఓ పక్క 1996లో వరదలు వచ్చాయి, ఇక్కడ దాదాపు బిల్డింగ్లన్నీ కూలిపోయే విధంగా వచ్చాయి. ఆ మూమెంట్లో కౌన్సిల్ పిలిపించి మన కౌన్సిల్కి చెప్పి కౌన్సిల్ చేయలేము. గౌరవ చైర్పర్సన్ మేము గౌరవిస్తాం, మా పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ గారు తప్పు చేయరు మాకు తెలుసు, కానీ ఏ యొక్క విషయంలో మనం తీసుకోవాలి.